పూర్తి జీవన్ముక్త స్థితిలో ఉంటూ అంతర్ముఖులైపోయినటువంటి భారతీ తీర్థస్వామి వారు కూడా ఎవ్వరితో ఉదయం నుంచి కూడా ప్రసంగించకుండా ఏకాంతంలో మౌనంలో బ్రహ్మనిష్ఠులైన మహాత్ములు ఇంత వృద్ధాప్య దశలో కూడా రాత్రివేళ 8 గంటలకల్లా వచ్చి తాను స్వయంగా చంద్రమౌళీశ్వర ఆరాధన శ్రీచక్రార్చన చేస్తూ ఉన్నారంటే ఎవరి కోసం ఆలోచించండి. ఆ జగద్గురువులు ఆదిశంకరులు పెట్టినటువంటి పరంపరది. ఆ పరంపరను కాపాడతారు పీఠాధీశ్వరుడు. సంచారం చేస్తారు లోకమంతా. ఏం చేస్తున్నారు పీఠాధిపతులు అంటే తెలుసుకోండి. ఇక్కడ దేశమంతా సంచారం చేస్తారు. చాతుర్మాస్యాదుల పేరుతోనూ దిగ్విజయాత్ర పేరుతోనూ వెళ్ళిన ప్రతి చోట కూడా ధర్మ ప్రబోధం చేస్తారు. ప్రతి చోట పీఠాన్ని తీసుకువెళ్ళి అక్కడ అర్చనలు చేస్తారు. ఆ ప్రాంతాన్ని క్షామరహితంగా చేస్తారు. అనేక పర్యాయాలు కర్ణాటక ప్రాంతాల్లోనూ ఇతర ప్రాంతాల్లోనూ భయంకరమైన కరువు కాటకాలు వచ్చినప్పుడు పీఠాధీశ్వరుని శరణు వేడితే అప్పుడు పీఠాధీశ్వరులు శృంగేరిలో మలహనికేశ్వరాలయంలో అభిషేకం చేస్తే కుంభవృష్టి కలిసిన సందర్భాలు చరిత్రలో సాక్ష్యాలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా అనేక రకాల చండీ యాగాలు మొదలు నిర్వహిస్తూ ఉంటారు. ఎందుకోసం అంటే లోకక్షేమం కోసం. అందుకే పీఠాలు చక్కగా ఉన్నంత కాలం మన దేశానికి మన ధర్మానికి ఏం పర్వాలేదు. మనం చేయవలసింది ఒక్కటే, అనునిత్య నిద్రలేచిన తర్వాత ఆ పీఠాలని జగద్గురువులను ఒక్కసారి స్మరించుకోవాలి. ఎంతమందిని స్మరిస్తాం? ప్రస్తుతం ఉన్న జగద్గురువుని తలంచుకుంటే అందరినీ స్మరించినట్టే. ఇంతమంది జగద్గురుల పరంపర మనం ప్రస్తుతం ఆరాధిస్తున్న వారిలో తప్పకుండా ఉంటుంది కనుక వారి వల్ల మనం స్మరించుకోవాలి. ఇక్కడ